మాచర్ల నియోజకవర్గంలోని పేదల వాడల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. బెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. మాచర్ల మున్సిపాలిటీ సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంతో భాగంగా ముందస్తుగా 5 కోట్ల నిధులతో రోడ్లు ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. అలానే వచ్చే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మాచర్ల మండలం మేకలగొంది వద్ద జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా 1200 కోట్లతో నూతనంగా నిర్మించనున్న వాటర్ గ్రిడ్ శంకుస్థాపన మహోత్సవం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా నిర్వహిస్తామన్నారు. ప్రశాంతంగా ఉండాలి, మాచర్ల నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలి, అభివృద్ధి పదంలో నడవాలనే ఏకైక లక్ష్యంతో మాత్రమే నేను పనిచేస్తా ఉన్నాను. కుహన రాజకీయాలని కట్టిపెట్టాలి. వైసీపీ నాయకులు మతాల మధ్య, ప్రాంతాల మధ్య, ఊర్లలో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇన్ని రోజులైనా, సంవత్సరం 4 నెలల్లో మేము అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఈ ప్రశాంతతని కాపాడటం కోసం మేము తీవ్రంగా అహర్నిశలు కృషి చేస్తా ఉన్నాం. దీనికి భంగం కలిగించే ఏ శక్తిని కూడా ఉపేక్షించేది లేదు. గ్రామాల్లో రెచ్చగొట్టే, క్రైమ్ రేటును పెంచే విధంగా మర్డర్లు చేయించే నాయకుల్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. 11వ శతాబ్దంకి ముందు నుంచి ఇక్కడ చరిత్ర ఉంది. గౌతమ బుద్ధుడు, నాగార్జునుడు నడయాడిన నేల. యతులు తపస్సు చేసిన ఎత్తి తపోస్థలి ఎత్తిపోతల. 13వ శతాబ్దంలో పునర్నిర్మాణం కాబడ్డ చెన్నకేశవ టెంపుల్. అలాగే స్వయంభూగా వెలసిన దత్తాత్రేయుడు ఇక్కడ ఎత్తిపోతల అంటే ఎత్తి తపోస్థలి అది. అలాగే మరి నరసింహస్వామి స్వయంభూ సింగరొట్ల. ఇంత ప్రాచీన నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారు